చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జాతి కుల మత భేదాలు లేకుండా మన జాతి సమగ్రతకు సమైక్యతకు చిహ్నమైన జాతీయ జెండాను త్రివర్ణ పతాకాన్ని స్వాతంత్ర దినోత్సవం రోజు ఎగురవేస్తూ ఉంటాం. కానీ రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ చిలుకూరు మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం రోజు ఆగస్టు 15న మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి నిరాకరించారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి ఎందుకు ఈయన ఈ జాతీయ జెండాని ఎగురవేయలేదు, దీని వెనక ఏదైనా ప్రధాన కారణం ఉందా అనేది తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. అసలు జాతీయ జెండా ఎగరవేయడం, జెండా పండుగ అంటే అందరికీ ఎంత సంతోషంగా ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ హోదాలో ఉన్న ఖాజా మొయినుద్దీన్ గారు ఇలా జాతీయ జెండాని స్వాతంత్ర దినోత్సవం రోజు ఎగరవేయకపోవడాన్ని మనం ఎలా చూడాలి? చాలా 100% తప్పండి. అతను మొట్టమొదటిగా ప్రభుత్వ ఉద్యోగి, మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వ జీతభత్యాల వద్ద ఆయన నివసిస్తున్నాడు. ఈ దేశంలో ఉండాలంటే ఈ గాలి పీల్చుకుంటా, ఈ నేల మీద ఉద్యోగం చేసుకుంటా, ఇక్కడ తింటా వాళ్ళ కుటుంబం జీవిస్తుంది. అతనికి ఒక దేశద్రోహానికి పాల్పడినట్టే. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక కేంద్రపాలిత ప్రాంతాలు, అత్యధిక ఎక్కువ జనాభా ప్రపంచంలో ఉన్న భారతదేశం గొప్ప దేశం. 79వ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న ఈ రోజుల్లో మధ్యాహ్నం 12 వరకు జెండా ఎగరేరని ప్రజలు కోరుకుంటే అప్పుడు కానీ తెలియలా. అంటే ప్రపంచం అంతా మాకు నిద్ర లేచి స్వాతంత్ర వేడుకలు జరుపుకొని పండగలాగా చేసుకుని ఈ సందర్భంలో ఒక మున్సిపల్ కమిషనర్ అయి ఉండి చిలుకూరు మున్సిపాలిటీకి నువ్వు జెండా ఎగరేయనండి అంటే ఎట్లా? ఆయన మళ్ళా జేబుకి మళ్ళా ఫ్లాగ్ ఉంది కానీ జెండా ఎగరేయడంట. ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు అతనికి. దీన్ని ఇమ్మీడియట్గా సుమోటోగా స్వీకరించి అతన్ని అక్కడంతా కూడా ప్రజలంతా కూడా కంప్లైంట్ చేశారు పై అధికారులకి. అతన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయండి, అతని ఉద్యోగం నుంచి తీసేయండి అని చెప్పేసి ఇచ్చారు. అంటే ప్రజలకు ఉన్న కామన్ సెన్స్, ఎప్పుడంటే మనిషికి కామన్ సెన్స్ ఉండాలి మేడం. ఈ దేశంలో గాలి పీల్చుకుంటా, ఈ దేశం ఈ నేల మీద ఉంటా, ఈ తిండి తింటా, మనం కట్టే పన్నుల మీద ఉద్యోగం చేసుకునే ఒక మున్సిపల్ కమిషనర్ నేను ఎగరైనంటే ఎందుకు ఇక్కడ ఆయన? ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు, పాకిస్తాన్ వెళ్ళిపో. వాళ్ళు స్ట్రైట్గా పోరాడుతున్నారు. ఇటువంటి వాళ్ళు మన అంతర్గత శక్తులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ ప్రేరేపితమైన వాళ్ళు కావచ్చు, ఈ సూడో సెక్యులరిజం అంటారు, ఈ మైనార్టీ ముసుగులో అతను కమిషనర్ హోదాలో ఉండి జెండా ఎగరడం అనేది 100% తప్పు. ఈ దేశంలో ఎక్కడ జరగల. 79వ స్వాతంత్ర దినోత్సవం మోదీ గారు బాగా మాట్లాడారు. జీఎస్టీ పరిధి కూడా తగ్గిస్తున్నారు, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గుతున్నాయి, పేదవాడు హ్యాపీగా ఉండొచ్చు అనే ఆనందపడి దీపావళి రోజు నుంచి ఇది అమలవుతుంది అనే ఈ సందర్భంలో ఇటువంటి మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ ఎవరైతే ఉన్నారో, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరు గ్రామం మున్సిపల్ కమిషనర్, చాలా తప్పు. 100% ఇమీడియట్గా ఈ పాటికే మరి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు స్పందించి ఇమీడియట్గా ఇచ్చేయాలా. లేకపోతే కోర్టులు అన్నా కూడా సుమోటోగా స్వీకరించి ఆయన్ని అరెస్ట్ చేయాలా. ఎందుకు? ఏ ఆలోచనతో? నీ 3 జెండాలు అంటే ప్రపంచం అంతా భారతదేశ జెండాని గౌరవిస్తుంటే, భారతదేశ ప్రధానమంత్రిని గౌరవిస్తుంటే, ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వచ్చినప్పుడు 145 దేశాలు ఏకగ్రీవంగా భారతదేశానికి సపోర్ట్ చేసి నిలబడితే నీకేం దుబ్బుడే? శ్రీనివాస్ గారు, ఆయన ఒక సీనియర్ ఆఫీసర్. తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఇప్పటికే ఎన్నోసార్లు జెండాని ఎగరవేసి ఉంటారు. కానీ ఈసారి మాత్రమే ఎందుకు నిరాకరించారు అంటారు? దీనికి సంబంధించి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉండొచ్చు అంటారా? ఆ రీజన్ అనేది పక్కన పెట్టండి. నేను ముందు జెండా ఎగరేయాలా ఏదైనా కానీ. ఎర్రకోటలో మోదీ గారు 12వసారి జెండా ఎగరేశాడు. ఇందిరాగాంధీ రికార్డును కూడా ఇచ్చేసేసి 103 నిమిషాల పాటు దేశం గురించి మాట్లాడాడు. దేశం కంటే ఆయన గొప్పేం కాదు. ఆయన కుటుంబం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు. ఈ దేశ జనాభా నా బిడ్డలు అనుకుంటున్నాడు ఆయన. అటువంటి మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంత హ్యాపీగా ఉన్న ఈ సందర్భంలో నువ్వు జెండా ఎగరేయటానికి ఏంటండి? నీకు ఏదైనా కారణాలు ఉంటే బయట చెప్పుకో. నువ్వు 8:30 to 9:39 లోపు జెండా ఎగరేయాలి ఎక్కడైనా. ఆ జెండా రెపరెపరాలండి. ఆ జెండాని మనం గౌరవించాలి. ఎంతో ఇదితో ఒక తెలుగు బిడ్డ పెంగళి వెంకయ్య గారు కృష్ణా జిల్లా చెందిన బట్ల పెరుమల గ్రామంలో ఆయన ఈ జెండాను రూపొందించింది. అటువంటి జెండాని మనం గౌరవించవలసింది పోయి జెండాని ఎగరేనంటే నీ రీజన్స్ ఏమైనా ఉంటే అధికారులకు చెప్పుకో. నువ్వేమి సుపీరియర్ కావచ్చు, నువ్వేం ముఖ్యమంత్రి కాదు కదా, లేకపోతే ఒక మంత్రి కాదు కదా, లేకపోతే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు. నువ్వు ఒక ఎంప్లాయీవి, ఒక మున్సిపల్ కమిషనర్ ఎట్లా అయ్యావు? పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం, లేకపోతే అంతకుముందు మున్సిపల్ కమిషనర్ అంటే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అయ్యి ఉంటాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయిన ఒక ఎంప్లాయీ నువ్వు గ్రూప్ 1, గ్రూప్ 2 ద్వారా వస్తే మున్సిపల్ కమిషనర్ అయ్యావు. ఈ దేశంలో బతుకుతున్నావు, ఈ దేశంలో తింటున్నావు, ఈ కుటుంబం జీవిస్తుంది, నువ్వు జీవిస్తున్నావు.
నువ్వు జీతం తీసుకుంటున్నావు. ఈ దేశాన్ని గౌరవించు, ముందు ఈ జెండాని గౌరవించు. 200 ఏళ్ల బ్రిటిష్ పాలకుల బానిస సంకెళ్ల నుంచి మన భారతావని బయటపడిన రోజు స్వాతంత్ర దినోత్సవం అంటే జెండా ఎగురవేయడం అనే కాదు, అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే అన్ని పండుగల కంటే కూడా గొప్ప పండుగ. ఎందుకంటే దానికి కులం ఉండదు, మతం ఉండదు, ఒక జాతి ఉండదు, అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు స్వాతంత్ర దినోత్సవం గురించి ఆయన ఏమనుకుంటున్నాడు? అదే కదా నేను అనేది. ఏంటంటే మన చరిత్రలో, మన చరిత్ర తెరమరుగైన చరిత్ర. ఖిల్జీలు, గోరీలు, తొగ్లకులు ఈ చూపించారే కానీ అల్లావుద్దీన్ గురించి చూపించారు, లేకపోతే అలెగ్జాండర్ ది గ్రేట్ అని చూపించారు. కానీ మన తెరమరుగైన చరిత్రని చంపేశారు చాలామంది. మన చరిత్రని మాట బిడ్డలకు తెలియకుండా చేశారు. మన గొప్ప దేశంలో ఉన్నాం. 23 సంవత్సరాలు, నేను ఎప్పుడు చెప్తుంటే 23 సంవత్సరాలకే ఉరికమ్మని ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పవాళ్ళమా? మహాత్మా గాంధీ గారి కంటే గొప్పవాళ్ళమా? లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇటువంటి వాళ్ళు త్యాగదనులు, పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు అమరనాథ్ చేసి చనిపోయాడు మేడం. వీళ్ళందరికంటే గొప్పవాళ్ళం కాదు కదా. ఇటువంటి నువ్వు దేశంలో ఉంటా ఆయనకేంటి 200? మీరు అన్నట్టు కరెక్టు. 200 సంవత్సరాలు మన బానిసలుగా చూశారు. మన దేశంలో ఉండి మన దేశం బానిసత్వంగా మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తా కొద్దిగా సంస్కృతిని, కొద్దిగా ఇంగ్లీష్ కల్చర్ని, కొద్దిగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని అవి ఇచ్చి వెళ్ళారు. అంతవరకే. అంతే తప్పితే మనల్ని, మన సంస్కృతిని భాగం అయిపోయి వాళ్ళు మన మీద పెత్తనం చెలాయించారు. కానీ వాళ్ళు వెళ్ళిన ఇటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కంటే వీళ్ళు ఘోరం. ఉగ్రవాదులు బయటపడుతున్నారు, వీళ్ళు బయటపడకుండా మన సమాజంలో మనతా ఉంటా జెండా ఎగరేయకపోవటం అంటే మన దేశాన్ని అవమానించడమే. పైగా గ్రామస్తులు వచ్చి చెప్పే వరకు కూడా అతను స్పందించలేదు, చెప్పిన తర్వాత కూడా పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి? అతన్ని సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఇంకా శాఖపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సస్పెన్షన్తో ఒకటే కాదండి, దేశద్రోహం కింద కేసు పెట్టాలి. అతను ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. ఈ దేశాన్ని, ఈ దేశ జెండాని గౌరవించలేను, ఈ దేశాన్ని ఉండటానికి వీల్లేదు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇస్తారు సెంటర్ నుంచి కూడా. ఎందుకంటే రాజ్యాంగం ఉంటుంది కదా మేడం. భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు, హక్కులు ఎలా ఉంటాయో ప్రతి పౌరుడికి బాధ్యత కూడా ఉంటుంది. భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ లేని భావప్రకటన స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. నీకు అంత అవకాశం ఇచ్చి ఒక సోదరుడుగా భావించి ఈ సమాజంలో ఉంటా నువ్వు జెండానే ఎగరేయమంటే ఈ దేశంలో ఉండే ఉపయోగం ఏంటి? కాబట్టి ఆయన శిక్షణ కఠినంగా వేయాలా. ఆయన రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్. ఉద్యోగం చేయడానికి కూడా అర్హత లేదు. ఈ దేశ జెండా ఎగరైనోడు ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, వృత్తిపరమైన బాధ్యతలు వేరు. కాజా మొహినుద్దీన్ గారు ఒక మున్సిపల్ కమిషనర్ హోదాలో ఉండి ఆయన తన బాధ్యతలు మర్చిపోయారు. ఆయనని అనుసరించి ఎంతో మంది ముందుకు వెళ్తూ ఉంటారు. భావితరాలకు ఆయన ఒక ప్రతీక లాంటి వారు. అలాంటిది స్వాతంత్ర దినోత్సవం రోజు మన త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగరవేయకపోవడం అనేది అందరికీ బాధాకరం. థ్యాంక్ యూ సో మచ్ చంద్రు శ్రీనివాస్ గారు.